ఒక శనగకాయ పప్పు బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి బాగా వేయించుకొని పొట్టు ఇలా రావాలి. పొట్టు తీయకుండానే వేయాలి. దీనికి 100 గ్రాములు ఎండుమిరపకాయలు, 50 గ్రాములు మంచానపప్పు, 3 తెల్లగడ్డలు, 1 స్పూను జీలకర్ర, కొద్దిగా చింతపండు, 2 స్పూన్లు సాల్ట్. ఇప్పుడు కొద్దిగా పప్పులు వేసుకొని మిక్సీ పట్టాలి. కొద్దిగా ఎండుమిరపకాయ, జీలకర్ర, చింతపండు, ఉప్పు కొద్దిగా, మినపప్పు కొద్దిగా మిక్సీ ఇట్లా గ్రైండర్ కచ్చా పచ్చాగా నూరుకుంది. ఇది కొన్ని మంచానపప్పు. ఇది ఎందువల్ల అంటే పొడిగా వస్తుంది, చెమ్మ లేకుండా. ఉప్పు కొద్దిగా ఇట్లా ఇంకోసారికి. తర్వాత ఈ 3 వెల్లుల్లి పొలిచి పెట్టుకున్నాం కదా, దాన్ని కచ్చాపచ్చా దంచుకునేసి ఇలా కచ్చాపచ్చాగా వచ్చేసి అంతా వేసి కలుపుకునేసేసి. చట్నీ కూడా వేసుకోవచ్చు, ఇడ్లీలో వేసుకోవచ్చు, పొడి అన్నంలో వేసుకోవచ్చు, నెయ్యి, ప్రతిదానికి నెయ్యి అనేది వేసుకోవాలి. పొడి 1 స్పూన్,